హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నాస్ మన్య. ఇది నెల్లూరు నుంచి మహాకుంభమేళకి ఎలా వెళ్తున్నాం అనేది ఇది పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ 1 and 2 ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. సో మీరు చూసిన వాళ్ళైతే నిన్న ఆల్రెడీ పార్ట్ 2 పెట్టాను. అందులో మహాకాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఆల్రెడీ మాకు దర్శనం అయ్యి రిటర్న్ వచ్చేలోగా 10:30 10:40 అయిపోయింది. సో అక్కడి నుంచి మేము ఒక ఆటో బుక్ చేసుకొని వాళ్ళు ఒక మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి లోపలికి పోవని చెప్పారు. సో మేము గూగుల్ మ్యాప్స్ చూసుకొని అటు ఇటు వెళ్ళి ఎలాగోలా రీచ్ అయ్యాము. ఒక 11 పైన అయ్యిందనమాట రూమ్కి వెళ్ళేలోగా. ఇంకా ఫుడ్ తినేసేసి ఇంకా మేము పండుకునేసాము. ఇంకా మార్నింగ్ 1కి అలా లేసేసి ఒక 2 కాదు ఒక 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ అనేవి బ్యాగ్లో పెట్టుకొని ఇంకా మేము టెంపో మాట్లాడుకున్నాం అనమాట. మేమంతా 22 members అనమాట. టెంపో మాట్లాడుకొని ఇంకా మార్నింగ్ 2 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మొత్తం రోడ్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా దగ్గరకు వస్తున్నాం అనగా అప్పుడు ఇలాగ కొంచెం ట్రాఫిక్ కొనింది అంతే. అండ్ మేము ఒక 6కి అలాగా దిగేసాం. 6 or 5:30 కల్లా మేము అక్కడ ప్రయాగరాజ్లో దిగేసామన్నమాట. ఫుల్ చలి బాగా అంటే వణుకొచ్చేస్తుందని అనమాట. సో ఇంకా మార్నింగ్ అవుతుంది కాబట్టి సన్ రైజ్ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గుతూ వస్తుంది. బట్ మేము మార్నింగ్ 5కి అట్లా 5:30కి వెళ్ళాం కాబట్టి బాగా చలి ఉన్నిందనమాట. సో మేము ఫస్ట్ అయితే నడిచే వెళ్ళిపోదాము, దగ్గరే ఉంటుందిలే, అటు ఇటుగా ఏముంది అని అనుకునేసి సో ఫస్ట్ మేము నడవడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అందరూ వద్దు ఆటో మాట్లాడుకుందాం అనేసి అంటే ఇంకా మేము ఆటో మాట్లాడుకున్నాము. అందరం 22 members ఉన్నాం కాబట్టి 2 ఆటోస్ అట్లా మాట్లాడుకున్నాము. ఇంకా కూర్చున్నారు, తీసుకెళ్తున్నారు. ఒక రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయిందనమాట. సో వెనక్కి వచ్చేసి వేరే రూట్లో వెళ్తున్నారు. అక్కడ రోడ్ బ్లాక్ అయ్యి ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. మళ్ళీ రోడ్ బ్లాక్ అట్లాగా 4 times వాళ్ళు అట్లే చేశారు. ఒక రోడ్ దగ్గర రోడ్ బ్లాక్ అయిపోతే అక్కడే ఆపేసేసి ఇక్కడే దిగేసేయండి, కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తే అక్కడే సంగం స్నానం చేసేది, అక్కడికే వెళ్ళిపోండి అనేసి అన్నాడు. అట్లా అన్నిసార్లు చేసేసరికి ఇంకా వీళ్ళకి కోపం వచ్చేసి మా వాళ్ళకి గొడవ పడేసి ఇంకా మనీ కూడా పే చేయలేదు. మేము అట్లనే గమ్మునే వచ్చేసాము. అట్లా వెళ్తే అట్లా వచ్చేయండి అన్నారు. కానీ ఈజీగా ఒక 35 kilometers ఉందన్నమాట. చాలా దూరం ఉంది. ఆయన అట్లాగా చెప్పేశాడనమాట. సో మేము ఒక 7-8 kilometers వరకు నడిచాము. ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఈ బ్యారియర్ లాగా వాటర్ పైన చాలా దూరం అంటే మేము చాలా దూరం నడిచాము. ఇంకా అందరికీ ఆయాసం వచ్చేసింది. అంటే మార్నింగ్ అయిపోయింది కదా, మేము ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి. సో ఇంకేం ఆప్షన్ లేదనమాట. చాలామంది ఉన్నాం కదా, ఇంకా మాకు అక్కడ ఏం ఆప్షన్ లేక ఇట్లాగా ట్రక్ ఆటో ఉన్నిందనమాట. సో దీంట్లో మాట్లాడుకొని ఫస్ట్ అందరం ఎక్కేసాం నిలబడుకొని. వాళ్ళు కూడా ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయితే మాత్రం లేకుంటే పోలీసులు ఏమన్నా ఆపేస్తే మీరు దిగేసేయాలి, అక్కడ ఎక్కడి వరకు ఆపకుండా ఉంటారు, నేను అక్కడ వరకు తీసుకెళ్తానని డ్రైవర్ చెప్పాడనమాట. సో ఏం కదలే ఏదో ఒకటి ఎక్కాలి అనేసి మేము ఇంకా దీన్ని ఎక్కేసేసాము. ఇంకా ట్రక్ ఆటో ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళాము. చూసారా, ముందు ఫుల్ అయిపోయింది, వెనక ఫుల్ అయిపోయింది, మొత్తం రోడ్ బ్లాక్ అనమాట. అస్సలు కదలడానికే లేదు. కొంచెంసేపు అట్లే ఉన్నాం మేమైతే ఎండలో. మేము తినలేదు. అసలు ఎంత నీరసంగా ఉందంటే అంత నీరసంగా ఉన్నింది. సో మొత్తం అసలు ఊరికనే ఒక 5 secondsకి ఒక్కరొంత ముందుకి అట్లా వెళ్తూ ఉన్నిందనమాట. ఇంకా మేమేం చేయలేక ఆయన కొంచెం దూరం వెళ్ళి లెఫ్ట్ తిరిగి అక్కడ ఆపేశాడు. సో ఇంకా అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇంకా 10 kilometers ఉంది సంగం దగ్గరికి అని చెప్పారనమాట. సో మేము ఇంకేం చేయలేక అక్కడ బైక్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా బైక్కి మాట్లాడుకున్నాము. ఒక బైక్లో 2 ఎక్కచ్చు, పర్ పర్సన్కి 250 అని చెప్పారు. సో ఎట్లా కూడా ఎక్కేద్దాము, మనం ఫాస్ట్గా తొందరగా వెళ్ళాలి అనేసి
సో ఇంకా మేము అవి మాట్లాడుకొని ఇద్దరిద్దరు ఒక్కొక్క బైక్లో ఎక్కేసేసి ఇంకా దగ్గరకు వచ్చేసామన్నమాట. వాళ్ళు ఒక దగ్గర ఆపారు. మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట ఇక్కడ సంగం దగ్గరికి. ఇంకా బోట్స్ ఉన్నాయి, మేము బోట్స్లో వెళ్దామని అనుకుంటే ఇంకా వాళ్ళు బోట్స్ లేవు, బోట్స్ ఓన్లీ విఐపీకే ఇప్పుడు మొత్తం స్టాప్ చేసేసారు అని చెప్పారు. సో ఇంకా మేము ఇక్కడే సంగం దగ్గరే ఇంకా స్నానం చేసామన్నమాట. ఇంకా మా అమ్మ, అత్తమ్మ, మామయ్య వాళ్ళంతా అదే పూజ చేసి నదికి ఇంకా స్నానం చేయడానికి స్టార్ట్ చేశారు. సైడ్కి జనగదు చూడు, జాగ్రత్త తెచ్చారు బ్యాగ్లో ఉన్నట్టు. కప్పులో వదిలేయకూడదు, ఎడబెట్టాలి, ఆడబెట్టాలి. పట్టుకోవాలి చిల్లరండి ఇక్కడ, చిల్లరంట. సో ఇంకా మా డాడీ రాలేదన్నమాట, నాన్న. సో ఇంకా నాన్న రాలేదని చెప్పేసి ఇంకా అమ్మ నాన్నది ఒక షర్ట్ తీసుకొచ్చింది పైన వేసుకొని మునగడానికి. పక్కకి వెళ్ళు. अरे चाची इतनी परेशान हो गई ना, नहाना सब नहा रहा है। తడవాలి. వెనక వెనక ఒకసారి మునుగు. వెనక అసలు తడవలా, వెనక జుట్టు తడవలా, వెనక అసలు జుట్టు తడవలా. ఏం కాదు, ఇంకో 2 సార్లు మునుగు. ఇంకోసారి అంటే మునుగు. 6 సార్లు అయిపోతుంది, 5 సార్లు అట్లా, 6 సార్లు కాదు, 1, 3, 5 అట్లా.
రీలో చూసా ఒక కట్టాను మై ఆగు ఆగు ఇట్లా స్నానం చేపి సాయిబాబా ఉంగరం వాళ్ళ నాన్నమ్మ స్నానం చేపి రావట్లేదు మా నువ్వు కూడా కింద కూర్చొని అలిగి మా క్లిప్ తీసుకో బ్యాగ్లో పెట్టేసి కవర్లో పెడతా ఏం కవరు నేను పెడతాను దీంట్లో పెడతా ఏం కావట్లేదు ఒక్క నిమిషం తీసుకోండి అమ్మా బయలుదేరుతాం సలంగా ఏ
ఇంకా మేము వెళ్ళేసి మునిగేసేసి ఇంకా ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకొని అక్కడ పూజ కూడా చేసేసి ఇంకా డ్రెస్ అక్కడే మార్చుకొని ఇప్పినవి బట్టలు అక్కడే వదిలేయాలంట. సో మేము అక్కడే వదిలేసేసాము. ఇంకా సేమ్ అలాంటిది ఇంకొక ట్రక్ ఆటో మాట్లాడుకున్నాం అనమాట. చాలా అంటే చాలా ఫుల్ ట్రాఫిక్ చూడండి. అక్కడంతా మార్నింగ్ వచ్చినప్పుడు మేము అదే రోడ్లో వచ్చాము, కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు చాలా కొంచెం ఖాళీగా ఉండింది. సో అందుకని మేము మార్నింగే రావడమే మంచిదైందనమాట. సో ఎట్లాగోలా టెంపోలోకి వెళ్ళిపోయి ఈ రోజుని ఈ ప్రయాగరాజ్లో ముగిచ్చేసాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.